అండి మరో మంచి మాట. ఇన్ని రోజులు వర్షాలు లేవని సగం సగం కొడుతున్నాయని అందరూ ఎదురు చూశారు కదా. ఎక్కువ వర్షాల వల్ల మీరు వార్తలు చూసిరో లేదో, చూడని వారు ఉంటే నా మాట ఒక్క నిమిషంలో వింటారని చెప్తున్నా. ఒక్క వైరస్ 40 విధాలుగా 40 రకాలుగా ఇబ్బంది పెడుతుందట. మరి అందరూ జాగ్రత్త అండి. జాగ్రత్త అంటే వచ్చేదానికి మనం ఏం చేస్తామని మీరు అనుకోవచ్చు. వచ్చేదానికి రాసిన దానికి ఏమీ చేయలేము. ముందు జాగ్రత్తలు కూడా కొన్ని ఉంటాయి కదా, అవన్నీ పాటించుకున్నప్పుడు కొద్దిగా దేవుడు కాపాడినట్టే బతుకుతాం. కానీ కాకపోతే ఏదైనా ముందు తెలితే భయము జాగ్రత్త రెండు ఉంటాయి కదండి. అందరూ వార్తలు చూడట్లేదు, ఫోను ఏదో చూస్తుర్రు, వదిలేస్తుర్రు. నేనైతే చూసిన వైరస్ 40 విధాలుగా ఇబ్బంది పెడుతుంది, జాగ్రత్త అని. మీరు అందరూ జాగ్రత్త అండి, బాగుండండి. నేను చెప్పేది కూడా అదే. జ్వరం వచ్చినా, జలుబైనా, తలనొచ్చినా, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా తొందరగా గైకోండి, లేవండి, డాక్టర్ దగ్గరికి చూయించుకోండి. అశ్రద్ధ చేయకండి. ఏమవుతుందిలే అనుకునే రోజులు కావండి. ఏది తిన్నా కలిపి తిండే. నూనె, ఉప్పు, పప్పు, పసుపు, కుంకుమ, ఇలా ఎన్ని చెప్పమంటారు. ఏది కూడా మీరు పరీక్ష బట్టి వార్తలలో చూడండి. కలితి లేని వస్తువు లేదు. ఆలోచించి లెంకుకొని తినాల్సి వస్తుంది. అలా తిన్నవారే కొద్దిగా ఆరోగ్యంగా ఉంటారు. ఇక ఏది పడితే అది తిని ఆరోగ్యం పాడు చేసుకొని ఎలా ఉంటే అలా అవుతుంది అనుకోవడం పొరపాటు కదండి. అది మీరు ఒక్కరున్నప్పుడు ఆలోచించాలి. మీకోసం అంటూ భార్య, పిల్లలు, బాధ్యతలు, అప్పులు, కుప్పలు, భూములు, జాగలు మీ ఒక్కరిపైన ఆధారపడి ఎన్నో ఉంటాయి. అలాంటప్పుడు ఎలా అయితే అలా అవుతుందని అనుకోవద్దండి. మీ ఆరోగ్యమే మీ భాగ్యం, మీ కుటుంబానికి రక్ష. మరి ఇన్ని విధాలుగా చెప్తున్నావు సత్యవ్వ, ఇవన్నీ నీకు ఎలా తెలుసు? నువ్వు కాపాడుకుంటావా అని మీరు కామెంట్ పెట్టచ్చు. పెట్టకముందే నేను చెప్తా. అందుకే ఏ విషయానికైనా తప్పుడు కామెంట్ పెట్టలేరు. పెట్టిన కామెంట్లైనా ఎంతో మంచిగా పెట్టారు. నన్ను దీవిస్తూ నా వీడియోలు బాగున్నాయని, చాలా చక్కగా చెప్తున్నావని మీరు పెట్టారు. అలాంటి మీ ప్రేమను నాపై గంత మంచిగా చూపించినప్పుడు నేను కూడా మీపై చూపించాలి కదండి. ఎవరూ లేరని కొందరు నన్ను అన్నారు. ఎవరూ లేరని అన్నవారికి ఈరోజు 2000 మంది సబ్స్క్రైబర్లు ప్రతిరోజు నా వీడియో చూసే నా కుటుంబం అయిందండి. నాకు ఎవరూ లేరన్నది వారికి తెలుసా అండి? ఎవరిని కూడా ఎవరూ లేరు అనద్దు. పని బిజీ వల్ల ఎవరి దగ్గరికి పోలేకపోతారు. అందులో నేను హ్యాండిక్యాప్ని, అందరి దగ్గరికి తిరగలేకపోతా. నా పని నాకే పొద్దంతా గడిచిపోతుంది, అలిసిపోతా. నాకు లేచి ఆకిలుడిచేవారు కానీ, కనీసం బోర్డు తోమేవారు కానీ, లెవ్వని రోజు ఒక పూట అంటి పెడదాం, ఒక పూట టిఫిన్ చేద్దాం అనేవారు కూడా నాకు ఇంట్లో లేరండి. తిట్టినా కొట్టినా ఏమన్నా మా వారే చేసి పెడతారు ఎప్పుడైనా లేవకపోతే. అలాంటి నాకు అటు ఇటు తిరగాలంటే నాకు పని తీరుతుందా అండి? మీరు అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నా. ఈ రోజుల్లో ఎవ్వరికి కూడా ఖాళీ లేదండి. ఖాళీ లేకున్నా అందరూ సర్దుకొని పోతారు. కానీ నాకు అలా పోవడం కుదరదండి. అందుకే నేను ఎక్కడికి పోనని నాకు ఎవరు లేరు అన్నారు. అందుకే వారి శిక్ష వారికే వేశాను. ఎవరూ లేరు అంటే అయిపోతుందా అండి? ఎవరూ లేరు అన్నవారు ఏమన్నా పైకెళ్ళి పడతారా? అలా ఎవ్వరిని కూడా అనొద్దండి. ఎన్నో రకాల మొలకలు మొలిచినాయి అంటే అక్కడ పెద్ద వృక్షం ఉంటేనే ఆ మొలకలు మొలుస్తాయి. మరి తల్లి, తండ్రి, అన్న, తమ్ములు, కుటుంబమే లేకుండా సత్యవ్వ ఎలా ఉంటుందండి? మనసుకు తగిలిన గాయం చాలా గొప్పది, చాలా బాధాకరమైనది అని ఎన్నో వీడియోల్లో చెప్పిన. కానీ పైకి మంచిగా మాట్లాడుతూ మనసును బాధ పెట్టేవారు చాలామంది ఉన్నారండి. అవన్నీ నాకు తెలుసండి. కానీ నేను వాళ్ళను బాధ పెట్టలేను. నా చెడు కోరేవారు కూడా ఉన్నారు. కానీ నేను అలా చెడు కోరను. ఎందుకంటే రోజు దేవునికి మొక్కుతా. అందరూ బాగుండాలి. కాలు మంచి లేనిదాన్ని వాళ్ళు నాపై ఇష్టము కువారము ఎలాంటివి పెంచుకోవద్దు. ఒకవేళ పెంచుకున్నా కానీ అది అప్పటికప్పుడు మాయమైపోవాలి. ఎందుకంటే నేను ఎవరి చెడు కోర, వాళ్ళు నా చెడు కోరద్దనే మొక్కుతా.
నా మాటలు మీకు నచ్చుంటే ఎవరు చేసిన తప్పు వారికే శిక్షిస్తాడు దేవుడు. మీరు కూడా ఎవరిపై అనుమానం లేకుండా మెదలాలండి. దేవుడు పెట్టిన కష్టాలు కొన్ని అయితే మనుషులు పెట్టేటివి కొన్ని ఉంటాయి. అందులో మనకు మనం పెట్టుకునేటివి కూడా కొన్ని ఉంటాయి. మనసులో ఒకటి బయటకొకటి దాచుకొని మెదలడం వల్ల బయటోళ్ళు పెట్టినవి కాకుండా దేవుడు పెట్టినవి కాకుండా మనవి బాగా మనల్ని ఇబ్బంది పెడతాయండి. అది చాలామందికి శిక్ష రూపంలో అనుభవిస్తున్నారు. మీరు ఎక్కడైనా గమనించండి, ఎవరు చేసుకున్న పాపం వారే అనుభవిస్తారు. పుణ్యం కూడా మరి రెండిట్లా మీరు ఏ దారిలో వెళ్తారో అది మీరు ఆలోచించుకొని వెళ్ళినప్పుడే మీ కుటుంబ క్షేమాన్ని కోరుకున్న వారు అవుతారు. కలలో కూడా ఇతరుల చెడు ఆలోచించద్దండి. గుడి దగ్గరికి వెళ్తే ఎంతో చక్కటి వాతావరణం ఉంటుంది. అలాంటి చోటు దయ్యాలు ఉన్నాయని ఆలోచించరాదు కదూ. మరి దైవసేవ చేసేవాన్ని చెడుగా ఆలోచిస్తే ఆ చెడు ఎవరికి కొడుతుందండి? వారికే కొడుతుంది. అందుకే భక్తి ఒక బలం, అది ఒక శక్తి. ఎవరి పనిలా వారికి ఇష్టం ఉంటుంది. నీకు చికెన్ అంటే ఇష్టం, నాకు భక్తి అంటే ఇష్టం, నీకు తిరగడం ఇష్టం, నాకు కడప దాటకపోవడం ఇష్టం. ఇలా ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయి, మనం కాదనరాదు. అందుకే ఎవరిని మనసు బాధ పెట్టే మాటలు అంటే నువ్వు ఎంత ధనవంతుడు అయినా బంగారు మేడలు కట్టుకున్నా 10 కార్లు వాకిట్లో పెట్టుకున్నా నీవెవరో అనిపిస్తుంది. అందుకే మనసు చాలా గొప్పది. మనసుకు తగిలే మాటలు ఆ మనిషి వింటుందా, ఆమెకు తెలుస్తుందా అని మాట్లాడద్దండి. బాయ్ అండి.